శుభమస్తు. శ్రీరామ జయం. శ్రావణ మాసంలో తిరుమలలో ఒక చిత్రమైన ఆచారాన్ని ఈ రోజున పాటిస్తారు. నారాయణగిరిలో ఛత్రస్థాపనం, ఇది ఆ ఆచారం. తిరుమలలో తిరుమాడ వీధులలో విజయం చేసేటటువంటి స్వామివారికి పగటి దివిటీల రాయనికి ఛత్రములు, గొడుగులు అలంకరించి ఉండడం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటాం. స్వామివారికి ఈ ఛత్రముల అర్పణ సమర్పణ ఏమిటి? చాలా ఆలోచించదగిన అంశం ఇది. దశావతారాలలో శ్రీరామచంద్రమూర్తి సింహాసనాధీరుడై విజయం చేసి ఉండగా స్వామివారు కూడా ఛత్రం దిగువన ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఛత్రం రాజలాంఛనం. వర్షం పడితే మనం గొడుగు పట్టుకుని వెళ్ళడంలో ఉండే, ఛత్రం పట్టుకుని వెళ్ళడంలో ఉండే అర్థం ఏమిటి అంటే ప్రకృతి దోషాన్ని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం. ఇవి ప్రకృతి దోషాలు, ఎండ కావచ్చు, వాన కావచ్చు, వీటి నుంచి ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం మనం ఛత్రాన్ని అంటే గొడుగును వినియోగిస్తూ ఉంటాం. కానీ పురాణ ప్రపంచంలో ఛత్రం రాజలాంఛనం. పూర్వం జమదగ్ని మహర్షి ధనుర్విద్యను కొనసాగించే క్రమంలో బాణాన్ని సంధించడం, ప్రయోగించడం, ఆ మహర్షి ఇల్లాలైన రేణుక వెళ్ళి ఆ బాణాన్ని తీసుకురావడం జరిగేది. అలా తీసుకువచ్చే సమయంలో ఒకసారి కాస్త ఆలస్యమైంది. జమదగ్ని ఆలస్యం ఎందుకైంది అంటూ ప్రశ్నించాడు. ఆ రేణుక చెప్పింది కదా, సూర్య వేడి కారణంగా ఇసుక బాగా వేడెక్కి ఉన్న కారణంతో కాలు బొబ్బలెక్కి నేను త్వరగా వేగంగా నడవలేకపోయాను. తపశ్శక్తి సంపన్నుడు కనుక ఆ జమదగ్ని సూర్యుని వైపు ఆగ్రహంగా ఇలా చూశాడు. సూర్యుడి వెంటనే ప్రత్యక్షమై జమదగ్ని రేణుక దంపతులకు గొడుగు అలాగే పాదుకలు అందించి అంతర్ధానమయ్యాడు. రాజలాంఛనంగా ఈ వృత్తాంతాన్ని స్మరిస్తూ ఈ ఘటన జరిగిన నేపథ్యంగా తిరుమలలో నారాయణగిరి పైన స్వామివారికి రాజలాంఛన సమర్పణగా ఛత్రాన్ని అలా నిలబెడతారు. అపురూపమైన అరుదైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహాలలో దేవతార్చన చేసేటటువంటి చోట భగవంతుడికి యథాశక్తి మనం కూడా ఒక ఛత్రాన్ని అర్పిద్దాం. అలాగే అర్హత గల వారికి, బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు దక్షిణ పురస్సరంగా గొడుగు ఈ రోజున దానం ఇవ్వాలి. తెల్లని గొడుగు దానం ఇస్తే ప్రశాంతత చేకూరుతుంది. అనేక రంగుల మిశ్రమంగా ఉండే గొడుగు దానమిస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి. నల్లని రంగులో ఉండే గొడుగు దానమిస్తే శనిగ్రహ దోష నివారణ అవుతుంది. కనుక నివారణ ఉపాయాలు తెలుసుకొని పాటించే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో ఛత్రస్థాపన వెనుక ఉన్న వృత్తాంతం, కథనం తెలుసుకున్నాం కనుక మనం కూడా ధర్మబద్ధంగా ఆర్ష విజ్ఞానానికి అనుకూలంగా సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. ఛత్రము అంటే గొడుగు దానం ఇద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.